వందనాలు. గత కాలం అంతా మనల్ని ఏసే కాచి కాపాడి మనల్ని సురక్షితంగా పెట్టినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కూడికను ఆరంభించుకుందాం. దీపా సిస్టర్ ఓపెనింగ్ ప్రేయర్ చేయండి. ఓకే, అందరికీ ప్రైజ్ లో కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర మహోన్నతర సర్వోన్నతర సర్వ సృష్టికర్త సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రయమైన గొప్ప దేవా నీకే స్తోత్రము, నీకే వందనాలు ప్రభా. తండ్రి దేవా యేసు ప్రభా, మరి పొద్దు నుంచి వరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రభా కాచి కాపాడిన గొప్ప దేవా నీకు వందనాలు తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, మరి యొక్క సమయంలో ప్రభా మేమందరం కూడుకొని ప్రార్థిస్తుండగా తండ్రి నీ యొక్క ఆత్మ కార్యాన్ని జరిగించండి ప్రభా. మీరు ఇక్కడ దిగండి తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా, మీరు మా మధ్యలో నడిపించండి ప్రభా, మాతో మాట్లాడండి తండ్రి. ఏసా నీకే స్తోత్రం, నీకే వందనాలు ప్రభా. దేవాయస మరి లోకంలో చూసుకుంటే ప్రభా ఎంతో గలిబిలి ఉంది ప్రభా. ఆ గలిబిలి నుంచి ప్రభా మీరు మమ్మల్ని తప్పించినట్టునైనా దేవాయస నీ యొక్క పరిశుద్ధతలో మా అందరిని ముద్రించుకున్న గొప్ప దేవా నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, మరి లోకంలో ప్రభా ప్రతి ఆత్మ కూడా ప్రభా రక్షింపబడాలి ప్రభా. ఏ ఆత్మ కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభా. ప్రతి ఆత్మని ప్రభా నీ యొక్క సన్నిధికి ప్రభా కాలం వేసుకొని లక్కరమని ప్రార్థిస్తాం నా తండ్రి. దేవాయస ప్రతి బిడ్డని కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారి సేవ జీవితాలను కూడా ప్రభా అద్భుతాలు ఆచకాలు జరిగించండి. దేవాయసు ప్రభా ప్రతి సేవకులను దీవించండి, ఆశించేత నింపండి ప్రభా. సాయపడమని ప్రార్థిస్తున్నాం మెస్సయ్య, నీకే లెక్కలేని వందనాలు ప్రభా. తండ్రి దేవాయసయ మరి ప్రతి వారం కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని కూడా ప్రభా నీ సన్నిధికి నడిపించండి ప్రభా. వచ్చేవారు ఉంటే ప్రభా తొందరగా నడిపించమని ప్రార్థిస్తున్నాం మెస్సయ్య. మీరే ఆత్మకార్యం జరిగించండి ప్రభా. మరి పాటల ద్వారా ప్రభా మీరు మహిమ పొందండి తండ్రి. దేవాయసయ మరి అదే రీతిగా తండ్రి వాక్యం చేత కూడా ప్రభా మీరు మాతో మాట్లాడండి. మా జీవితాన్ని మేము సరిదిద్దుకునేలాగా తండ్రి ప్రతిదీ కూడా ప్రభా మీకు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ప్రభా. ఆ విధంగా మేము నడుచుకున్నట్టు మాకు సాయం చేయండి ప్రభా. ప్రతి వాక్యాన్ని ప్రభా మేము పాటించాలి ప్రభా. విని వదిలేసిన వారిలాగా కాకుండా తండ్రి విన్న వాక్యాన్ని ప్రభా మేము దాన్ని గట్టిగా పట్టుకోవాలా. మేము చివరి వరకు తండ్రి నీ దాకడ పర్యంతం వరకు కూడా ప్రభా నువ్వు ఇచ్చిన వాక్యాలు ఏవి కూడా ప్రభా మేము మర్చిపోకుండా తండ్రి వాటిని మేము మెమరీ చేసుకుంటా మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం మెస్సయ్య. కాబట్టి ఎస్సయ్య మా సొంత తలుపులన్నింటినీ గద్దించండి, కొట్టివండి ప్రభా. నీ చిత్తాంతరంగా ఈ యొక్క ప్రేయర్ రన్ చెప్పి మని ప్రార్థిస్తున్నాం మెస్సయ్య. మరి మీరే ఆత్మకార్యం జరిగించి ఆది అంతం ప్రభా మీరే తోడై నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థాంక్యూ. జత సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, పాట పాడండి సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, అందరికి ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు. ప్రభువుని మహిమపరుస్తూ ప్రభు యొక్క ప్రేమను ధ్యానించుకుంటూ ఒక పాట పాడుకుందాము. ప్రభు ప్రేమ తొలికేకా హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే ప్రభు ప్రేమ తొలికేకా హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే పాప వికారము పొడసూపా జీవిత విలువలు మరుగాయే ఫలితముగా లోకములో బ్రతుకుటయే నాగతియాయే పలువురిలో కనబడక దాహముతో నేనొంటరిగా భావికని పయనింపా నాదుని దర్శనమెదురాయే పావనుడా దాహముతో జలమును ఇమ్మని నన్ను కోరే ప్రభు ప్రేమ తొలికేకా హృదయములో ప్రతిధ్వనించే దేహముని నా సర్వముగా భావించుచు మరి పూజింప దినదినము జీవితము చావుగా మారిన కాలములో దేవునిగా నా బంధువుగా మరణ ప్రవాహము ఛేదించి
దరి చేర్చి దీవించి నూతన జన్మ ప్రసాదించే దయ్యాల కుహరమును స్తుతి మందిరముగా రూపించే ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాపము దాగును నా భావి లోతును ఎరిగిన వారెవరు పోరాట వాటికయౌ నా బ్రతుకును చూచినదెవరు పాపికి నీ పాపమునకును భేదము చూపిన వారెవరు పాపినికా పాడుటకు సిలువను మోసిన వారెవరు ప్రకటించే దైవ కృపా తెరిచెను జీవ జల నిధులు ప్రభు ప్రేమ తొలికేక హృదయములో ప్రతిధ్వనించే పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే పాపక్షమా యేసునిలో శరణును సంగుచు కనిపించే ప్రభు ప్రేమ. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. మన మధ్యన మాధవి సిస్టర్ ఉన్నారు, వాక్యం పంచుకుంటాను. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అక్క. మన ప్రభు థ్యాంక్ యూ అక్క. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరిని నా శుభవందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ర ప్రేమ నమ్మకం జీవంగల దేవ జీవాధిపతి యేసు ప్రభా, మీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు ప్రభా. యోగ్యతలు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ప్రభా, నేను స్తుతించి ఆరాధించి కృపనిచ్చినందుకు మీకు వందనాలు యేసు ప్రభా. ఈ దినాన్ని ఎంతో మంది చూడలేకపోయినారు ప్రభా, కానీ ప్రభా ఈ దినం ప్రభా మాకు ఇచ్చినందుకు వందనాలు యేసు ప్రభా. వాళ్ళకంటే మేమేం గొప్పవారం కాదు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా, ఇదిగో తండ్రి ఇంకా మా జీవితంలో నీ చిత్తం ఏదైతే ఉందో అది నెరవేర్చే బిడ్డలకు మేము ఉండేట్టు సహాయం తెచ్చిన ప్రభా. ఇదిగో తండ్రి ప్రార్థన ద్వారా మీ నామను మహింపరుచుకున్నందుకు వందనాలు యేసు ప్రభా. పాటల ద్వారా కానీ మీ నామను మహింపరుచుకున్నందుకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం చెప్తున్న ప్రభా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా యొక్క సమస్త ప్రవర్తన అంతా మీ అధికారాన్ని ఒప్పుకుంటున్న ప్రభా. ఇదిగో తండ్రి నా ఆలోచన తలంపులు తీసిపారండి, మీ ఆలోచన మీద తలంపులతో నింపండి. ఇదిగో తండ్రి మీ ఆత్మకార్యం ఇక్కడ జరిగించిన ప్రభా. ఇదిగో తండ్రి వినగల చెవులు ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. ఉదయం నుండి ఎన్నో పనులతో తెలిసిపోయి ఉంటారు ప్రభా. ఇదిగో తండ్రి రిస్టోరేషన్ దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి వెనగల చెవులు హృదయం దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి వాక్యం వినిపోయేవారు కాకుండా ప్రభా, వాక్యం విని వాక్యానుసారంగా జీవించే జీవితాలు మా అందరికి దయచేయండి యేసు ప్రభా. ఇంకా ఎవరైతే రాకుండా ఉన్నారో ప్రభా వాళ్ళని త్వరపెట్టి నడిపించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కానీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, మన జీవితం ద్వారా దేవుడు మహిమ ఎలా మహిమ పొందుతాడు. మన జీవితం ద్వారా మన జీవితం దేవునికి అంగీకారంగా ఉందా లేదా? ఈరోజు క్రైస్తవులు అని పిలువబడుతున్నాం. మన జీవితం దేవుడికి ఇష్టంగా ఉందా లేకుంటే అయిష్టంగా ఉందా? మనం జీవించే జీవన విధానం దేవుడికి పేరు మహిమ తెచ్చేటట్టు ఉందా లేకుంటే దేవుడి పేరుని తగ్గించే విధంగా ఉందా? ఈ ప్రశ్నను ప్రతిదినం మనం వేసుకోకపోతే మనలో లోపాలు తెలవదు కదా. మనం ఆ ప్రశ్నలు వేసుకున్నప్పుడు మనకి సమాధానంగా మనలోనే ఉంటది. అర్రే నేను ఇది తప్పు చేశాను, ఇది ఇట్లా చేయాల్సింది కాదు అని చెప్పని మనలో మనకే, ఎందుకంటే పరిశుద్ధాత్మను మనలో ఉండి ఒప్పింపజేస్తా ఉంటాడు. కాబట్టి మనం ప్రతిదినం ఈ ప్రశ్న వేసుకోవాలి, నా జీవితం దేవుడికి ఎలా ఉంది అని ప్రతిదినం మనం పరిశీలించుకోవాలి. కాబట్టి మొదటగా మన జీవితం ద్వారా దేవుడు ఎలా మహిమ పొందుతాడు? అసలు మహిమ అంటే ఏంది? మహిమ అంటే తెలిస్తే కదా. మహిమ అంటే దేవుని యొక్క స్వభావం, దేవుడి యొక్క గుణాలు ఏంటిది? దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి, పరిశుద్ధత మరియు ఆయన ఒక గొప్పతనం మన జీవితంలో కనిపించడం. మన జీవితంలో కనిపిస్తే దేవుడు మహింపరచబడతాడు. ఇప్పుడు మనమే ఉన్నాం, మన బిడ్డలు మంచి పనులు చేస్తే క్రెడిట్ మనకు వస్తుందా లేదా? వీళ్ళ పేరెంట్స్ మంచిగా పెంచారు, మీరు మంచిగా పెంచారండి మీ బిడ్డని
అని అంటారు. అంటే మనం చేసే పనులు ఎలాగుంటాయి? మన పనులు చేస్తే మన తల్లిదండ్రులకి పేరు వస్తుంది. అలాగే దేవుడి యొక్క బిడ్డలమైన మనము, మారుమనసు పొంది రక్షింపబడిన మనము, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనము, ఆయన యొక్క గుణగణాలు మనలో ప్రతిబింబిస్తుంటే, అంటే కనిపిస్తుంటే, అప్పుడు మనం ఆయనకి మహిమ తెచ్చిన వారిగా ఉంటాం, ఆయనకి పేరు తెచ్చిన వారిగా ఉంటాం. లేకుంటే ఏంది? అర్థమే కదా, ప్రశ్నార్థమే కదా. కాబట్టి మన జీవితంలో ప్రతి దినం మనము దేవుడికి మహిమ తెచ్చే వారిగా ఉండాలి. యెషయా గ్రంథం యెషయా 43:7, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని. మనల్ని దేవుడు ఎందుకు సృజించిండు? ఎందుకు చేసిండు? ఆయన మహిమ కోసం. మనం ఏదో వచ్చేసాం, పుట్టేసాం, బతికేసాం, ఏదో చేయడానికి అయిపోయింది. మధ్యలో మన పుట్టుక నుండి మనము మన పోకడ వరకు జీవించాం అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క పుట్టుక వెనకాల దేవుడు ఏదో ఒక ప్రణాళిక ఉంచాడు, చిత్తం ఉంచాడు. ఒక వస్తువుని మనం సృష్టించాము, ఒక వస్తువుని మనం తయారు చేసామంటే అది ఏదో ఒక విధంగా ఉపయోగపడడానికి మనం చేస్తాం. మనం టైం ఇన్వెస్ట్ చేస్తాం, మనం అన్ని విధాలుగా అంతా ఇన్వెస్ట్ చేస్తాం, మనీ ఇన్వెస్ట్ చేస్తాం, అన్ని ఇన్వెస్ట్ చేస్తాం. అది పని చేయకపోతే ఏం లాభం? వ్యర్థమే కదా. అలాగే దేవుడు మనల్ని సృష్టించిండు ఎందుకు? ఆయన మహింపరచడానికి. మరి ఆయనకు మహింకరంగా మనం జీవించకపోతే మన జీవితం దేనికి? వ్యర్థమే కదా. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు సృష్టించిండంటే ఆయన్ని మహింపరచడానికి, ఆయన యొక్క గుణగణాలు మన ద్వారా ప్రచురం కావడానికి. కాబట్టి ఏమి చేస్తే దేవుడు మహింపరచబడతాడు? మనం ఏం చేయాలి అని కొన్ని చూద్దాం. మొదటగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అంట. మనం దేవుడు ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చేసిండు, మనం వెలుగు, మీరు వెలుగుగా ఉండాలని చెప్పట్లేదు. మీరు వెలుగు, మనం వెలుగు అంట. కాబట్టి ఆయన వెలుగు అని అంటున్నాడు. యోహాను సువార్తలో మనం చూసినట్టయితే యేసు లోకానికి వెలుగు, యేసు ప్రభు లోకానికి వెలుగు అని వాక్యం ఉంది. ఆ వెలుగు మనలోకి వచ్చినప్పుడు మనంగానే ఏమవుతాం? వెలిగింపబడతాం. మనంగానే ఏమవుతాం? వెలుగవుతాం. కాబట్టి మనం ఏంటిది? వెలుగు. మనలో వెలుగు ఉంది, వెలిగింపబడాలి. మీరు వెలుగుగా ఉండడానికి ప్రయత్నించండి అని వాక్యం చెప్పట్లా. ఇక స్టేట్మెంట్, ఫుల్ స్టేట్మెంట్ కంప్లీట్ అయి ఉంది. మనం వెలుగు. కాబట్టి వెలుగు ఏందంట? కొండ మీద మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనము లోకానికి వెలుగుగా ఉన్నాము. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది? వెలుగు అంటే ఏంటిది? ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు ఉన్నప్పుడు ఏమవుతుంది? వెలుగు ఉన్నప్పుడు చీకటి అనేది ఉండదు. అక్కడ చీకటికి తోవ ఉండదు. ఎక్కడైతే చీకటి ఉండిద్దో అక్కడ వెలుగు ఉన్నప్పుడు ఏమైంది? ఆ చీకటి అంతా వెలుగుమయమైపోతుంది. అంతేకాకుండా వెలుగు ఏం చేస్తుంది? మార్గం చూపిస్తుంటది. అలాగే మనము లోకానికి వెలుగంట. కొండ మీద నున్న పట్టణం మరుగై ఉండనేరదు. కొండ మీద పట్టణం ఉంటే అది కనపడకుండా ఉంటదా? కనిపించదు కదా. మనం ఎంత ఎత్తులో, ఆ కొండ అంత ఎత్తులో ఉంది కాబట్టి దూరం ఉండగానే మనకి ఎలా కనిపిస్తుంది? దూరం నుంచి చూసినా చిన్నగానే కనిపిస్తుంటది. అలాగే మనం గాని వెలుగు అంటే మన జీవితము కనిపిస్తా ఉంటది. మన జీవితము ఒక ప్రచారం, ఒక ప్రీచింగ్. మనం జీవించే విధానం ఒక ప్రీచింగ్ లాగా ఉంటది, ఒక ప్రచారం. మనం ఎలా జీవిస్తామో దాని గురించి సాక్ష్యం చెప్తారు. ఈరోజు మనం మంచిగా జీవిస్తే అమ్మాయి మంచిది, మంచి గుణగణాలు ఉన్నాయి, అమ్మాయి దేవుడు నమ్ముకుందనేది దేవుడికి మహిమ వస్తుంది. చెడ్డ చేసినా కానీ అంతే ప్రచారం వస్తుంది, మంచి చేసినా వస్తుంది. కానీ మనలో మంచి ఉండాలి. మనం అందరికి వెలుగు ఏం చేయాలి? అందరికి త్రోవ చూపియాలి. అందరికి చీకట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనము వెలుగు చూపియాలి. అంటే మనం ఒక మార్గదర్శకులం, మనం ఒక మార్గం చూపించేవారం. మార్గం చూపియాలంటే మన జీవితం మంచిగా ఉండాలి కదా. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు, అంటే కొంచెం కింద అంటే మంచం కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదే, అంటే హైట్ లోనే పెడతారు. మంచం కింద పెడితే ఏం లాభం? అంత కొద్దిగా ప్లేసే ఉంటది. కొద్దిసేపు అయినాక ఏమవుతుంది? గాలి అందక ఆరిపోతుంది. అదే
పైన పెడితే అందరికి ప్రకాశంగా ఉంటది, ఇంకా మంచిగా వెలుగుతూ ఉంటది. కాబట్టి మన వెలుగు ఎలాగ ఉండాలంట, దీపస్తంభం మీదన పెట్టు. మన వెలుగు ఏం చేయాలి, అందరికి కనిపించాలి. మన జీవితము అందరికి కనిపించాలి. ఈ రోజు మన జీవితం ఎలాగుంది, ఇతరులు మన గురించి మంచి సాక్ష్యం చెప్పగలుగుతుందా, మార్గదర్శకంగా ఉందా, మన క్రియలను చూసి వాళ్ళు ఎదుటి వాళ్ళు దేవుణ్ణి మహింపరచగలుగుతున్నారా అని మనం ప్రశ్నించుకోవాలి. లేకపోతే ఏమైద్ది, ఏమంటారు, నువ్వు పొద్దున పోతే చర్చికి పోతారు, దేవుడిని నామం స్మరిస్తారు, ప్రార్థన చేస్తా అంటున్నారు, వాక్యం చెప్తా అంటున్నారు, కానీ మీ జీవితం ఇట్టగా ఉందేందని, మీ దేవుడు ఏం దేవుడు అని చెప్పని మనల్ని అనకుండా దేవుణ్ణి అంటారు. దేవుడికి అవమానకరంగా మనం మారుతాం. కాబట్టి మన వెలుగు ప్రకాశించాలి, మన జీవితము ఇతరులకి మార్గదర్శకంగా ఉండాలి, మన జీవితం పరిశుద్ధంగా ఉండాలి, ప్రేమ సత్యం ఇవన్నీ మనలో కనపడతా ఉండాలి. మన నీతి కార్యాలు మన జీవితంలో కనపడతా ఉండాలి. నీతి కార్యాలు యెషయా మురికి గుడ్డ వంటి వారు అన్న మన క్రియలు. కానీ ఇక్కడ ఏమంటుండు, కనిపించాలంటుండు. అలా కింద వచనం చూస్తే, మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన క్రియలు మురికి గుడ్డ వంటివని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. ఇక్కడ ఏమంటాడు, మళ్ళీ సత్క్రియలు చూసి దేవుడు పరలోకమందున తండ్రిని మహింపరిచినట్లు. అదేంది, అక్కడ మురికి గుడ్లు అన్నాడు, ఇక్కడ మళ్ళీ సత్క్రియలు చేయమంటున్నాడు. ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తాడో వాడిని దేవుడు ఏం చేస్తున్నాడు, నీతిమంతుడిగా మారుస్తున్నాడు. అప్పుడు మంచి కార్యాలు చేస్తే దేవుడు సంతోషిస్తాడు, దేవుడికి మహిమ వచ్చింది. దేవుణ్ణి అంగీకరించకుండా, దేవుడికి ఇష్టానుసారంగా జీవించకుండా ఉండి మంచి క్రియలు చేసిన ఏమవుతుంది, వ్యర్థమే. ఎప్పుడు మన క్రియలు దేవుడు అంగీకరిస్తాడు, ఎవరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాడు రక్షింపబడతాడు. రక్షింపబడిన వాడు మంచి క్రియలు చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి మన సత్క్రియలు కనపడాలి. సత్క్రియలు అంటే మంచి క్రియలు, నీతి కార్యాలు, నీతి క్రియలు. దేవుడిని నమ్ముకున్న మనము ఆయన క్రియలు కనపడతా ఉండాలి మన జీవితంలో. దేవుడు లేకుండా ఇవన్నీ చేసినా కానీ వ్యర్థమే కదా. కాబట్టి మన నడతలు ఇతరులను ప్రభావితం చేస్తుంటాయి. మన నడతలను బాగు చూసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడకలు ఎలా ఉన్నాయి, మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా, నీతిగా జీవిస్తున్నామా లేదా అని ప్రశ్నించుకోవాలి. మోసంతనం అవన్నీ ఉండకూడదు. వేషధారణ, చర్చిలో ఉన్నప్పుడు ఒక విధంగా బయటకు వచ్చి బూతులాడడం ఒక విధంగా, లోపల ఒక విధంగా బయట ఒక విధంగా, ఇవన్నీ దేవుడికి అంగీకారమైన జీవితం కాదు. దేవుడు అంగీకరించడు. ఎన్ని చేసినా ఏం లాభం, అక్కడ దేవుడు లేకుండా నువ్వు ఎన్ని చేసినా అది దేవుడికి అంగీకారం కాదు. కాబట్టి మనలో పరిశుద్ధత ఉండాలి, మన వెలుగు ప్రకాశించాలి. అప్పుడే దేవుడు మహింపరచబడతాడు, అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. యేసేపు జీవితంలో మనం చూస్తాం. ఏమంటాడు యేసేపు, దేవునికి విరోధంగా పాపం చేయనంటాడు. పోతిఫర్ భార్య అతను శోధించినప్పుడు అతను ఒప్పుకోడు పాపం చేయడానికి. పాపం చేస్తుంటే ఆయన ఇంకా ఉండేటోడేమో ఆ రాజ్యంలో మంచిగా, కానీ ఏమైండు, తర్వాత జైలుకి వెళ్ళిండు. అయినా కానీ దేవుడు ఏం చేసిండు, అతన్ని హెచ్చించిండు, పిఎం అయిండు. కాబట్టి దేవుణ్ణి క్రియలు మన జీవితంలో కనపరుస్తా ఉంటే దేవుడు మహిమ పొందుతాడు. దేవుడు మహిమ పొందితే మన జీవితంలో కానీ దేవుడు హెచ్చిస్తా ఉంటాడు. దానియేలు కానీ, అలాగే షద్రక్, మెషక్, అబేద్నెగో వీళ్ళందరూ ఏం చేశారు, దేవుడు మహింపరిచారు. వాళ్ళు విగ్రహాన్ని ప్రతిమపై ఆరాధించమంటే నమస్కారం ఏమంటే చేయనన్నారు. వాళ్ళు చనిపోవడానికే సిద్ధమయ్యారు. దేవుడు మహింపరిచారు. తర్వాత దేవుడు వాళ్ళని ఉన్న స్థితిలో ఉంచిండు. కాబట్టి పాపము అసహించుకొని మంచిగా జీవిస్తా దేవుడు మహింపరిచినప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తా ఉంటాడు. అంతేకాకుండా ఫస్ట్ది మన వెలుగు మనం ప్రకాశించాలి. మనం క్రియలు, మన పనులు అవన్నీ నీతి న్యాయంగా ఉండాలి. రెండోది పరిశుద్ధ జీవితం, పరిశుద్ధంగా జీవించాలి. మనం చిన్న పనైనా పెద్ద పనైనా ఏదైనా కానీ నీతిగా ఉండాలి, న్యాయంగా చేయాలి. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. మూడవది ఫలించడం. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. మనం ఏమాలంట, బహుగా ఫలించాలంట. ఫలించుట వలన మీరు బహుగా ఫలించాలి. ఏం ఫలించాలి, ఫలిస్తే ఏమవుతుంది, తండ్రి మహిమపరచబడును. మళ్ళీ ఏం ఫలాలు కనిపించాలి, ఈ లోకానుసారంగా ఫలిస్తాం మంచిదే, కానీ దేవుడు కొన్ని ఫలాలు చెప్పాడు ఆత్మీయంగా. ఆ ఫలాలు లేకపోతే లోకలు ఎన్ని సంపాదించుకున్నా ఏమవుతుంది, వ్యర్థమే. నువ్వు కమ్మగా ఒక ఇల్లు సంపాదించుకున్నా, ఒక కారు సంపాదించుకున్నా, ఈ లోకలు అంతా సంపాదించుకో, దాన్ని బట్టిగా దేవుడు మహిమపరుస్తాడు. ఎందుకంటే దేవుడే కదా నిన్ను హెచ్చింది. కానీ వాటికంటే మొదట ఆత్మీయతలో మనము ఫలించాలి. మీ ఆత్మ అన్ని విషయంలో వర్ధిల్లుచున్న ప్రకారం మీరు అన్నిట్లో వర్ధిల్లా అంటాడు. ఫస్ట్ మన ఆత్మ వర్ధిల్లాలి, మనం ఫలించాలి.
వర్ధిల్లడం అంటే ఫలించడం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 చూద్దాం. ఆ ఫలాలు ఏంటో చూద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 9 కనిపిస్తున్నాయి. ఈ 9 ఫలాలు మనలో కనిపించినప్పుడు దేవుడు కనిపిస్తాడు మన జీవితంలో ఇతరులకు. 9 ఉంటేనే మనం ఇతరులకు సహాయం చేయగలుగుతాం. సహాయం చేసినప్పుడు వాళ్ళు ఎవరిని మహింపరుస్తారు? దేవుడిని మహింపరుస్తాడు. కాబట్టి ఈ ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. ఫలించకపోతే వ్యర్థం, నరక వేయబడతాం. మనం ఫలించే ఫలాన్ని బట్టి చెట్టుని అంచనా వేస్తాం. కాబట్టి మనం మంచిగా ఫలిస్తే దేవునికి మహిమ వస్తుంది. బహుగా ఫలించాలి. బహు అంటే ఎక్కువగా, ఏదో ఫలించమంటే కాదు, సమృద్ధిగా ఫలించాలి. ఇవన్నీ మనలో, ఈ ఫలాలన్నీ మనలో ఉండాలి. లేకపోతే దేవుడిని మహింపరచలేం. దేవుడు మనం ఎంత సంతోషించాడు ఫలించకపోతే. కాబట్టి ఈ ఫలాలు మనం కలిగి ఉండాలి. 4వది విధేయత. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనం దేవుడిని ప్రేమిస్తున్నాం అని చెప్తున్నాం. దేవుడి కోసం నేను అది చేస్తే ఇది చేస్తా, నా ప్రాణం కొన్నిసార్లు నేనంట దేవుడి కోసం ప్రాణాలని ఇవ్వాలబ్బా అని చెప్పనంట. నేను ప్రాణాలు ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పిన చేస్తున్నామా? ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏదైతే ఆయన కట్టడలు ఉన్నాయో, ఆయన ఏదైతే ఆజ్ఞలు ఇచ్చిండో వాటిని మనం అనుసరిస్తున్నామా? వాటిని మనం పాటిస్తున్నామా? ప్రేమించడం అని చెప్పడం సింపుల్, మాటల్లోనే చెప్తాం. క్రియలు చేయాలంటే కష్టం కదా. కానీ అదే యోహాను 1 యోహాను 5:3 చూస్తే, యోహాను పత్రిక, మనం ఆయన ఆజ్ఞలు గైకొనిటియే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదంట, కష్టమైనవి కాదంట. ఎందుకు కష్టం అనిపించదు? ఒక మనిషిని మనం ఇష్టపడినప్పుడు, ప్రేమించినప్పుడు అతని కోసం ఏమేం చేయాలనిపిస్తుంది. అతని గురించి కష్టపడుతున్నప్పుడు మనం ఇష్టంగా చేస్తాం కాబట్టి ఆ కష్టంగానే ఏమవుతుంది? ఇష్టంగానే అనిపిస్తుంది. ఎందుకు? మన హృదయంలో అంత ప్రేమ ఉంది కాబట్టి. కాబట్టి దేవుని ఆజ్ఞలు భారమైనవి కాదు. మనకు కష్టం అనిపించచ్చు, కానీ నిజంగా ప్రేమిస్తే అవి భారమైనవి కాదంట. ఆయనకు విధేయత చూపించే వారిగా ఉండాలి. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను, ఆయన కట్టలను వినేవారుగా ఉండాలి. కష్టం అనిపించినా గాని. అబ్రహం తన కుమారుడిని బలిమన్నప్పుడు అతను కష్టం అనిపించిందా లేదా? అయినా వెళ్ళిందా లేదా? అతను విధేయత చూపించిండు దేవుడి మాటకి. ఫలితం అతను సంతానం ఇసుకురాని వల్లే ఉంది. దేవుడు మహిమ పొందాడు అక్కడ. యోబు గాని తను విధేయత చూపించిందా లేదా? దేవుడిని ఏం దూషించలేదు. దేవుడు ఇచ్చిండు, దేవుడు తీసుకున్నాడు అన్నారు. కష్టం అనిపించినా గాని వాళ్ళకి దేవుడు ప్రేమిస్తున్నారు కాబట్టి అవి భారం అనిపించలేదు, కష్టం అనిపించలేదు. కాబట్టి మనం గాని దేవునికి విధేయత కలిగి జీవించాలి. 1 సామ్యూయలు 15:22. అందుకు సామ్యూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞని గైకొనుటయు, పొట్టేల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టమంట. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు? ఆయన ఆజ్ఞలు, ఆయన చెప్పిన మాట విన్నప్పుడు సంతోషిస్తాడు. మన దహన బలులు, మన బలులు ఆయనకు సంతోషాన్ని తీసుకురావు. ఏదైతే దేవుడు మనకు మాట చెప్పిండో, ఎలా జీవించమని చెప్పాడో, ఏదైతే ఆజ్ఞలు ఇచ్చిండో వాటి సారంగా జీవించినప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఆజ్ఞలు అతిక్రమిస్తే ఏమైతే? పాపం. ఆజ్ఞ అతిక్రమే పాపం కదా. ఇప్పుడు మనం చూసినట్టయితే హైవే ఉంటది, అక్కడ కొన్ని వాళ్ళు అది రాసుంటారు, ఇంత స్పీడ్ లో పోండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి, వెహికల్ ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళకూడదు అని చెప్పి రాసి ఉంటారు. వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు. ఆ డైరెక్షన్ పెట్టేది ఎందుకు? మనం క్షేమంగా వెళ్ళడానికి, మన గమ్యస్థానానికి. వాళ్ళు చెప్పింది వినకుండా మన ఇష్టం వచ్చినట్టు పోతే, ఇప్పుడు ఎదురొచ్చే వాటికి మనం ఎదురుపోతే ఏమవుతుంది? మందే తప్పు కాబట్టి అది కొట్టినా గానీ చనిపోతారు. ఏమవుతుంది? తప్పే ఊరిది, మందే కదా రాంగ్ రూట్ లో పోయినందుకు. అందుకే ఆజ్ఞలు పెట్టింది. ఆజ్ఞలు లేకపోతే మనం విచ్చలవిడిగా జీవిస్తాం. లిమిట్ అంటూ ఉండదు. పాపం చేస్తాం, పాపం ఇంకా విచ్చలవిడిగా అయిపోతుంది. కాబట్టి దేవుడు కట్టడ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చిండు? మనం అలా పాపంలో ఉండకూడదని, మన మంచిగా చెప్పిండు. కాబట్టి ఆజ్ఞ అతిక్రమించకూడదని. అదే ఇక్కడ సమయాలు చెప్తున్నాడు. ఒకడు దహన బలు అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేలకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. మాట వినటం శ్రేష్టమంట, మంచిది. ఆయన ఆజ్ఞల గైకొనడం, ఆయన మాటలు వినడం మంచిది. ఎవరికి మంచిది? మనకు మంచిది. శ్రేష్టం, మంచిది, మనకు మంచిది.
కాబట్టి దేవుడి మాటకు మనము విధేయత చూపించే వారిగా ఉండాలి. దేవుడు ఆజ్ఞలు కష్టంగా అనిపించవు ఆయన ప్రేమించే వారికి. మనకు అనిపిస్తుంది ఎందుకు, సగం లోకంలో సగం దేవుళ్ళలో ఉంటే కష్టం అనిపిస్తుంది, దేవుళ్ళలో పరిపూర్ణతలో ఉంటే అనిపించదు. దేవుడు చూసుకుంటాడని మనకు ధైర్యం. కాబట్టి ఆయన మాటకు విధేయత చూపించాలి. తర్వాత 5వది యోహాను సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులు అని అందరూ తెలుసుకొందురు. ఒకని ఎడల ఒకడు ప్రేమ చూపించినప్పుడు, ప్రేమ అంటే ఏంది? ఇతరులకు సహాయం చేయడం, ఇతరులకి దేవుని ప్రేమ మనం చూపించడం. ఎగ్జాంపుల్ గా మనం చూసినట్టయితే లూకాసు వార్త 10వ అధ్యాయం 33 నుండి చూద్దాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతడిని చూచి జాలి ఇక్కడ మనం చూస్తాం, పైన చూద్దాం 29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొనగోరి అతడు అవును గాని నీ పొరుగు వాడేవాడని యేసుని అడిగాను. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించను. అతడు అతను చూచి పక్కగా వెళ్ళాను. అలాగనే లేవీడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాను. అయితే సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతను చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనె ద్రాక్షరసం పోసి అతని గాయములు కట్టి అతన్ని వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించును. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించుము. నీవు ఇంకేమైనా ఖర్చు చేసినడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదని అతనితో చెప్పి పోయెను. ఇతరులను ప్రేమించడం అంటే ఏంది? క్రియరూపకంగా చూపించడమే కదా. ఇక్కడ ముందు ఏమైండు, లేవీడు వెళ్ళిపోయిండు, యాజకుడు వెళ్ళిపోయిండు, ఎవరు పట్టించుకోవాలా. కానీ ఒక మంచి సమరయుడు ఏం చేసిండు, చూసిండు, జాలి పడ్డాడు, వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, అతని గాయాలు గడిగాడు, అతన్ని వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళ వాని ఇంటికి తీసుకొని వెళ్ళాడు, అతను సేవ చేపించాడు. ఈ రోజు ప్రేమ అంటే మాటలతో చెప్పడం కాదు కదా, ఇక్కడ క్రియ చూపించినా లేదా? ఈ రోజు ఎవరైనా అవసరంలో ఉంటే మనం ఏం చేస్తున్నాం, అరే ఫోన్ చేస్తే మనల్ని ఏమైనా అడుగుతాడేమో, మనకి ఏమైనా ఇదవుతారేమో అని చెప్పని భయపడుతున్నావా, లేకుంటే సహాయం చేస్తున్నావా? ప్రేమ అంటే త్యాగంతో కూడుకున్నది. నువ్వు త్యాగం చేసుకోకుండా ఎప్పుడు దేవుడికి ఇష్టంగా ఉండలేవు కదా. ప్రేమ ఏం చేస్తుంది, త్యాగం చూపిస్తుంది కదా, సహిస్తుంది, భరిస్తుంది, త్యాగం చేస్తుంది, అన్ని చేస్తుంది. ఈ పూటకోళ్ళు డబ్బులు కానీ సహాయం చేసిండు, అతని సమయాన్ని వెచ్చిచ్చిండు, అన్ని చేసిండు. ఈరోజు ప్రేమ అని చెప్పని మాటలతో చెప్తే సరిపోదు, త్యాగం లేకుండా దేవుడికి మనం ఇష్టంగా ఉండలేము. మిక్కిలు అల్పుడైన వీణు చేస్తే నాకు చేసినట్టు అని చెబుతున్నాడు. మనం దేవుడు మహింపరుస్తున్నాం, మనం దేవుడు చేసినట్టు. అప్పుడు అక్కడ ఏమవుతుంది, దేవుడు మహింపరుస్తుంది. ఆపదలో ఉన్న వరకు మనం సహాయం చేస్తున్నావా లేదా? సహాయం చేయకపోతే దేవుడి ప్రేమ అక్కడ ఏమున్నట్టు? నువ్వు శిష్యుడు ఎట్టాగవుతావు? నీకు త్యాగపూరి జీవితం ఎక్కడ ఉన్నట్టు? త్యాగం లేకుండా నువ్వు దేవుడికి ఎట్టాగిష్టడు అవుతావు. కాబట్టి ఒకరిని ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉండాలి, ఇతరులకి సహాయం చేయాలి. మనం దేవుని యొక్క ప్రేమను ఇతరులకి చూపించాలి. యేసు ప్రభు ఇట్టగా అట్టగాని కాదు, మనం క్రియల్లో చూపించాలి, మాటలు చెప్పడం కాదు. క్రియల్లో చూపించినప్పుడు ఏమవుతాం, ఆయన శిష్యులు అవుతాం. దేవుణ్ణి ఎరగని వాళ్ళు అసలుకి ఎంతెంత ఖర్చు పెడుతుంటారు నేను చూస్తూ ఉంటా కదా. దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు ₹1 ఇవ్వడానికి కానీ ఇదవుతా ఉంటారు. వాడు సిగ్గుమాలు అడిగినందుకైనా ఇవ్వాలి కదా. 5-10 రూపాయలకి ఏమి బిల్డింగ్లు కట్టలేరు కదా. సువార్త చెప్పాలంటారు, డబ్బులు లేకుండా ఎవరు చెప్తారు? ఇప్పుడు వాడు నీ దగ్గర నువ్వు చెప్పేది వినాలంటే వాడు టైం ఇన్వెస్ట్ చేస్తున్నాడు. వాడు ఏమనుకుంటాడు, ఈ మాటలినే బదులు ఇంకో చోటుకు పోతే అడుక్కుంటే ఇంకో ₹10 వస్తాయి అనుకుంటాడు. అదే నువ్వు ఆ ₹10 ఇచ్చి చెప్తే దేవుడు ప్రేమ కనపరిచిన వాడు అవుతావు కదా, సువార్త కానీ పోతుంది కదా. నేనైతే నా సేవలో నేను అదే చేస్తా. నేను ఎవరికి ఏమీయకుండా ఏం చెప్పను, నేను నోరు కానీ తెరవను, ఇచ్చే తెరుస్తా. ఎందుకంటే వాడికి ఓపిక వచ్చింది అప్పుడు, లేకుంటే వినలేడు, ఓపిక ఉండదు, వెళ్ళిపోతా ఉంటాడు. క్రియ లేకుండా విశ్వాసం మృతం కదా. దేవుడు చెప్పమన్నాడు అని చెప్తున్నావు, వాడు అవసరం తీర్చకుండా దేవునికి సహాయం చేస్తున్నట్టు ఎట్లా చేస్తాడు దేవుడు సహాయం? నిన్ను నన్ను పంపించింది ఎందుకు? వాడిని ఆదరించడానికే కదా. ఆదరించకుండా ఉత్తి మాటలు చెప్తే సరిపోతుందా? సరిపోదు. కాబట్టి మనం ప్రేమ ఇతరులను చూపించాలి. నేను ఎగ్జాంపుల్, నా లైఫ్ నేను చెప్పాలంటే నాకు మంచిగా ఉంది. ఇంట్లో ఎవరు నాకు ప్రెజర్ చేయరు, ఏ పని చేయమని అది చేయమని ఏమనరు. కానీ నేను ఇంకా సేవ చేయాలి, నేను నా కష్ట జీవితం ఇతరులకు పంచాలి, నేను సేవ వెళ్ళాలి అని చెప్పని నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నప్పుడు, నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఎక్కువ చేసేదాన్ని. లాస్ట్ ఇయర్ 9 months దాకా చేసిన. నేను
ఎందుకు నేను ఆత్మలో బాగా బలపడాలి, బాగా సేవ చేయాలి అని చెప్పండి ఉన్నప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. అరే నేను ఉత్తిగా చెప్తే ఏమొస్తుంది, వాడు వినడు, వాడు వెళ్ళిపోవాలనే ఉంటాడు అంతసేపటికి. అదే నేను ఏమైనా ఇచ్చి వాడికి చెప్తే వాడు అవసరం తీరిద్ది, వాడు దేవుడు మాట్లాంటాడు. ఒక విత్తనం వేస్తా, ఏదో ఒక రోజు అది ఫలించిద్ది కదా అని ఆశతోటి నేను షాప్ పెట్టుకొని పని చేస్తున్నా. నేను నా కష్ట జీవితం దేవుడి సేవలు వాడబడాలి, ఎంతో కొంత నేను ఉత్తి చేతుల్లో ఉండకూడదు అని చెప్పని ఎంత త్యాగంతో కూడుకున్నది. కాబట్టి త్యాగం లేకుండా ఏమి మనం దేవుడి సేవ చేయలేము, అది అంగీకారంగా ఉండదు. దేవుడు ఇష్టపడ్డు శిష్యులు ఓరణ అయిపోతారా? వాళ్ళు త్యాగం చేసుకుంటారా లేదా వాళ్ళ జీవితాలని? ఈ రోజు మనం త్యాగం చేసుకోకుండా దేవుడికి ఇష్టంగా ఎట్టా మారుతాం? మన సమయాన్ని వెచ్చించకుండా, మన వ్యయాన్ని ఖర్చు పెట్టకుండా ఎట్టాగే దేవుడికి ఇష్టంగా ఉంటాం? కాబట్టి ఈ యొక్క సమరయుడి ఉపమానం ద్వారా ఏం చదువుతున్నాడు దేవుడు? ప్రేమ చూపియాలి. ప్రేమ చూపించినప్పుడు అక్కడ మనం సాయం చేసినప్పుడు వాళ్ళు ఏమంటారు? అమ్మా నేను దేవుడు చల్లగా చూడాలమ్మా, అమ్మ నాకే ప్రైజ్ లాగా చెప్తారు. కొంతమంది అయితే నన్ను గుర్తుపడతారు, అక్కడ ఉండగానే అమ్మ బాగున్నావా అని అంటారు అడుక్కునే వాళ్ళు. గుర్తుపట్టి అమ్మ ప్రైజ్ లాడమ్మా, అమ్మ నువ్వు చల్లగా ఉండాలని. అక్కడ ఎవరు ప్రతిబింబిస్తున్నారు? దేవుడు. ఇచ్చేటప్పుడు మనం కానీ దేవుడు ఒక మాటను ఉచ్చరిస్తాం, అంకుల్ యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమించి మీ కొరకు ఈ ఆహారం పంపించారు అని చెప్పని యేసు ప్రభు అని పేరెత్తుతాం. విశ్వాసం కలిగి తినుట వల్ల దేవుడు పోషిస్తున్నాను వాళ్ళ విశ్వాసం వస్తుంది. కాబట్టి సమర్పణ, త్యాగం అనేది ఉంటేనే మనం దేవుడిని శిష్యులుగా అనబడతాం, లేకపోతే అనబడము. వాక్యం సెలవిస్తుంది. అలాగే సువార్త, మన మీద దేవుడు పెట్టిన భారం ఏంది? సువార్త పంచడం. మత్తయి సువార్త 28:19 కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములకు వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతో వాటి అన్నింటిని గాయకొన వల్లని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయమన్నాడు. ఇది ఒక ఆజ్ఞ ఇచ్చింది దేవుడు. ఆజ్ఞ ఇది. మనం శిష్యులుగా చేయాలి, సువార్త ప్రకటించాలి. ఎంతో మంది బంధకాల్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. బంధకాల్లో ఉన్న వాళ్ళని ఇడిపించేది ఎవరు? మనమే. దేవుని యొక్క ప్రతినిధులుగా మనం వెళ్తున్నాం కదా. పాపంలో కొట్టబడుతున్నారు, పాపంలో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి వాళ్ళందరికి మనము దేవుని పరిచయం చేయాలి, యేసు ప్రభు గురించి చెప్పాలి. దేవుని యొక్క ఆయన యొక్క ప్రేమ, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అందరూ తెలుసు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయాడు సిలువలో అని చెప్పని అంటారు. ఎందుకు వచ్చాడు అది ఎవరికి తెలియదు. ఆయన ప్రేమ గురించి ఎవరు తెలియదు, ఆయన ఒక శక్తి గురించి ఎవరికి తెలియదు, ఆయన ఎందుకు వచ్చాడో తెలియదు. అవన్నీ చెప్పడమే కదా సువార్త. కాబట్టి ఇతరులకి సువార్త, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క క్షమాపణ, ఆయన యొక్క శక్తిని మనము చాటింపజేయాలి, చెప్పాలి. దేవుడి యొక్క గొప్పతనం చెప్పాలి. చెప్పినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ విశ్వాసం పుట్టి వాళ్ళు ఏం చేస్తారు? రక్షణలోకి వస్తారు. కాబట్టి మనం ఇతరులను కానీ రక్షణలోకి నడిపించాలి. మనం ఏ ఒక్కరు నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కదా. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చింది కదా. ఏ ఒక్కటి నశించిపోకూడదు, ప్రతి ఒక్కరు దేవుడి సన్నిధిలో ఉండాలి. కాబట్టి మనం ఇతరులని సిద్ధపరచాలి. మనల్ని మనం సిద్ధపరుచుకుంటే ఇతరులను సిద్ధపరుస్తూ ఉండాలి. ఇతరులకు సువార్త చెప్పాలి. నేను కానీ ఈ మధ్య సువార్తకి వెళ్తున్నప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో సువార్త చెప్పడం. ఎందుకంటే కొంతమంది ముఖాన్ని మేము చాలా చూసాం వెళ్ళండి అని అంటారు. కొంతమంది ముఖం మీద తిరస్కరించి వెళ్ళిపోతారు, ముఖంగాని చూపిరు, తిరస్కరిస్తారు, వెళ్ళిపోతారు. కొంతమంది దేవుని తిడతారు, కొంతమంది పాస్టర్లు తిడతారు. మీరు ఎంత చెప్తున్నారు, వాళ్ళ జీవితాలు ఎందుకు అట్టా లేవు అని అంటారు. ఎంత కష్టంగా ఉంటుంది అట్లా తిరస్కరించే వాళ్ళ సువార్త చెప్పడం. మనం అనుకుంటాం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, నీ పాపాలు క్షమిస్తారు. కానీ అక్కడ ఎంత కష్టంగా ఉంటుందని నేను చూసినా కాబట్టి చెప్తున్నా. వాళ్ళు మన మాటను వాళ్ళు సర్ది మర్చుతా, వాళ్ళకి ఆదరణిస్తా మనం చెప్తా ఉంటాం. కాబట్టి ఏ ఒక్కరు నశించిపోకూడదు, ప్రతి ఒక్కరికి మనం సువార్త చెప్పాలి. దేవుడు రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన ఎప్పుడైనా రాని మనం సిద్ధంగా ఉండాలి, ఇతరులను సిద్ధపరచాలి. బీ ప్రిపేర్ అండ్ ప్రిపేర్ అదర్స్. ఇతరులను సిద్ధపరచాలి. ఆయన రాకడైనా మన పోకడలేందన్న ఎట్టగైనా మనం ఆయన ఎదుట మంచిగా నిలబడాలి. ఆత్మను సంపాదించాలి. ఆత్మను సంపాదించకుండా ఉచ్చేతతో పోతే ఏం లాభం? దేవుడు ఎన్ని తలాంతులు ఇచ్చాడు, ఇంత జీవితం ఇచ్చాడు, ఇంత ధనం ఇచ్చాడు, ఇంత తలాంతులు ఇచ్చాడు, అన్ని ఇచ్చిండు. ఒక్క ఆత్మ సంపాదించకపోతే మన జీవితానికి, మన రక్షణకు అర్థం ఏంది? కాబట్టి సువార్త ప్రకటించాలి. సువార్త ఇతరుల రక్షణలోకి వచ్చినప్పుడు దేవుడు మహింపరచబడతాడు. కాబట్టి మొదటగా మనము వెలుగు ప్రకాశించాలి. 2 పరిశుద్ధంగా జీవించాలి. 3వది విధేయత.
నాలుగోది ప్రేమ చూపించడం, ఐదోది సువార్త చెప్పడం. ఇవన్నీ మనం చేస్తా ఉండాలి. లాస్ట్ ఒక వచనం చూద్దాము. గలతీయులు రాసిన పత్రిక 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. మన యందు దేవుడు జీవిస్తే మహిమ వస్తుంది దేవుడికి. ఇక్కడ పౌలు అంటుండు క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఈ కార్యాలన్నీ మన జీవితంలో కనపడతాయి. ఈ కార్యాలన్నీ మన జీవితంలో కనపడినప్పుడు దేవుడికి మహిమ వెళ్తుంది. క్రీస్తు లేకుండా మనలో మన ఆలోచన, మన తలంపులు అన్ని మనముంటే ఏమొస్తుంది? దేవుడికి అవమానం తెచ్చిన వర్గం అవుతుంది. దేవుడికి మంచి పేరు దాపైనా పర్వాలేదు, అవమానం తెచ్చే వర్గం అయితే మనం ఉండకూడదు కదా. తెలుసా తెలియక ఎన్నోసార్లు దేవుడికి అవమానం తెచ్చుంటాం. కానీ ఇంక నుండి మనము దేవుడిని మహిమ తెచ్చేవారిగా జీవించాలి. కాబట్టి లాస్ట్ ఒక వచనం 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోజనం చేసిన పానం చేసిన మీరేమి చేసినాను సమస్తం దేవుని మహిమ కొరకు చేయుడి. మనము ఏ పని చేసినా కానీ దేవునికి మహిమ రావాలి. అది చిన్న పని అవని, పెద్ద పని అవని, ఏదైనా అవని మన జీవితం ద్వారా దేవునికి మహిమ పోవాలి, మహిమ రావాలి. మహిమ రాకపోతే మన జీవితం వ్యర్థం. నేను సృష్టించి కానీ ఎందుకు సృష్టించాలని బాధపడకూడదు కదా. దేవుడు మహిమపరచడం మనం సృష్టించిండు కాబట్టి మన జీవితం ఒక పరమార్థం ఏంది? దేవుణ్ణి మహిమపరచడం. మన జీవితం ద్వారా మనం ఏ పని చేసినా దేవుడికి మహిమ రావాలి. మన జీవితం ద్వారా, మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన క్రియల ద్వారా, మన నడతల ద్వారా, మన పద్ధతుల ద్వారా అన్ని ఏం చేయాలి? దేవుడి యొక్క ప్రతిబింబం కనిపించాలి. అప్పుడే మనము దేవుడిని మహిమపరిచిన వారు అవుతాం. కాబట్టి పరిశీలించుకుందాం, మన జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా లేదా. మనం ఎన్నోసార్లు తప్పిపోయి ఉంటాం, క్షమాపణ అడుగుదాం. దేవుడు క్షమిస్తాడు. ఒప్పుకుంటే క్షమించే దేవుడు మన దేవుడు. ఎన్నోసార్లు తప్పిపోయాం, ఆయన్ని మహిమపరచకుండా ఎన్నోసార్లు అవమానపరిచాం. ఎన్నోసార్లు మన ద్వారా, మన క్రియల ద్వారా దేవుడు అవమానపరచబడ్డాడు. దేవుడు క్షమాపణ అడుగుదాం. ఇంక నుండి అలా జీవించకుండా దేవుడి మహిమ కొరకు జీవించేటట్టు జీవించాలని దేవుని సహాయం అడుగుదాం. పరిశుద్ధ ప్రేమ నమ్మకం జీవంగల దేవ జీవాధిపతి యేసు ప్రభా, ఇదిగో తండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఎన్నో విషయాలు తప్పిపోయిన ప్రభా, క్షమించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి కానీ ప్రభా ప్రతి ఒక్క దశలో ప్రభా నన్ను బలపరుస్తున్నందుకు వందనాలు యేసు ప్రభా. మరొకసారి నీ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఎన్నోసార్లు నీకు వ్యతిరేకంగా జీవించడం ప్రభా, నన్ను క్షమించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఇంక నుండి ప్రభా నీకు విరుద్ధంగా నేను జీవించకూడదు ప్రభా. ఇదిగో తండ్రి ఈ నామను భయంకరంగా నేను జీవించాలి యేసు ప్రభా. నా జీవితం నీకు భయంకరంగా ఉండాలి ప్రభా. అటువంటి జీవితం నేను జీవించాలి ప్రభా. అటువంటి కృప నాకు దయచేయండి, అటువంటి జ్ఞానం నాకు దయచేయండి, అటువంటి శక్తి నాకు దయచేయండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి నన్ను చూసి ప్రభా నిన్ను మహింపరచాలి ప్రభా. ఇదిగో తండ్రి జనులు సాక్ష్యం ఇవ్వాలి ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అని ప్రభా. ఇదిగో తండ్రి అటువంటి జీవితం మాకు అందరికి అనుగ్రహించండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభా అనారోగ్యంలో పోతున్నారో వాళ్ళందరినీ ముట్టండి, తాకండి, సంపూర్ణ హీలింగ్ తెచ్చండి ప్రభా. ఆ కలవసిలో మీరు పొందిన గాయాల ద్వారా స్వస్థత ఉంది ప్రభా. నీ గాయపడ్డ హస్తంతో ముట్టండి, తాకండి ప్రభా, లేపండి ప్రభా. నీ వాకుల జీవుంది ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభా నీ వాకును పంపండి, బాగు చేయండి. యెహోవా స్వస్థపరచు దేవుడు మీరే ప్రభా, మీరే స్వస్థ అనుగ్రహించండి. ఎవరైతే ప్రభా ఇదిగో తండ్రి ఏరికి ఇబ్బందులు పోతున్నా నాకైతే తెలియగానే సమస్త ఎరుగున్న దేవుడు ప్రభా. వాళ్ళకి అవసరం ప్రత్యేక అవసరం క్రీస్తు మహిమశుడు తీర్చండి యేసు ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా ఉద్యోగం లేని వరకు ఉద్యోగం దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి యేసు ప్రభా అలాగే తండ్రి వాళ్ళ జీవితంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించండి ప్రభా. ఇదిగో తండ్రి మీ సాక్షులు నిలబెట్టుకోండి యేసు ప్రభా. వాళ్ళ జీవితంలో నీ యొక్క కార్యాలు జరిగించండి, అద్భుత ఆశ్చర్యకాలు జరిగించే దేవుడు మీరే ప్రభా. మీరే అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించిన ప్రభా. ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా ఇదిగో తండ్రి దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళకి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దయచండి. వాళ్ళ జీవితంలో ఏ అయితే మేలు లాగిపోయినో ప్రభా వాటన్నిటిని యేసుక్రీస్తు నామములో రిలీజ్ చేయండి ప్రభా. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని సేవలో బలంగా వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అక్క. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. ఎవరికైనా ఏదైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి, ప్రేయర్ లో పెడదాము. ఇప్పుడు ఉన్న సిస్టర్ ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ చేయండి. లేదనుకుంటే మనం ఓపెన్ చేద్దాం. ఓకే, నువ్వు చెప్పట్లేదు కాబట్టి నేను జాన్ బ్రదర్స్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సార్, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధ నడిపింపు మనందరికీ సదాకాలం తోడైన గాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్.